అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారికి మార్చి 16వ తేదీన ఆదివారం వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి రాబోయేటువంటి శుభ అశుభ పరిణామాల గురించి, అలాగే వీరి యొక్క పూర్తి ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు, అలాగే ప్రతికూల సమయాన్ని ఎటు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మరి కుంభరాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకున్నట్లయితే, కుంభరాశి వారు చాలా ఎక్కువగా ధైర్యం కలిగిన వారు. అలాగే ఎటువంటి ఇంకేదైనా కానీ సమస్య ఏదైనా ముందుగా వీరికి ఎదురవుతుంది అని తెలిస్తే మాత్రం వెంటనే ఆ సమస్య నుండి బయటపడడానికి చాలా తెలివిగా చాకచక్యంగా ఆ సమస్యను ఎదుర్కొని బయటపడతారు. అలాగే ఈ యొక్క రాశి వారు వీరికి సమస్యలు కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని జయించగలిగేటువంటి శక్తి, ధైర్యం, అలాగే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువ సమస్యలను అయితే ప్రతిరోజు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు చాలా ఏళ్ళ నుండే అసలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారండి. అయితే ఏ సమస్య కూడా ఒక కొలికి రాకపోవడం కాకుండా వీరిని చాలా ఎక్కువగా బాధ పెడుతుంటారనమాట. ఇంకా ఏదైనా ఒక సమస్య వీరికి తీరిపోతుంది, తర్వాత మరలా ఎప్పుడో ఒకసారి పలకరిస్తుంది. వీరికి అలా కాదండి, ప్రతిరోజు కూడా ఏదో ఒక విధానంగా కుంభరాశి వారికి కష్టం తర్వాత కష్టం వస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు, సమస్యలు వీటన్నిటినీ చాలకుండా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంలో కూడా ఎప్పుడు కూడా సమస్యలన్నింటినీ కూడా వీరి భుజాలపైన మోస్తూ నడుస్తూ ఉన్నట్టుగా ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారనమాట. కుటుంబ బాధ్యతలన్నీ కూడా, బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద పడడం వల్ల ఏం చేయలేక, సమస్య తర్వాత సమస్యను ఎదుర్కోలేక చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. అయితే కుంభరాశి వారు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా చాలా ధైర్య సాహసాలతో ఉంటారనమాట. అయితే వీరు ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో ప్రతి ఒక్కరితో ప్రేమ రాగాలతో మెలుతూ ఉంటారు. అందరూ కూడా మనవారే అని చెప్పేసి అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటారు. అది మంచితనం వలన ఇప్పటికే చాలా ఎక్కువగా నష్టపోయి కూడా ఉన్నవారు కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఏ రాశికి చెందిన వారైనా కానీ ఎన్ని కష్టాలు కానీ అనుభవించిన తర్వాత కొంతకాలమైన సంతోషంగా ఉన్నారేమో కానీ అధిక శాతం కుంభరాశి వారికి చెందినటువంటి జాతకులు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడిపోతుంటారండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఆ యొక్క కుంభరాశి వారు ప్రతిసారి కూడా శని భగవానుని ఆరాధించుకోవడం వలన మీకు ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే తీరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలిగితే చాలా చక్కగా అన్నీ కూడా నెరవేరిపోతాయి మీకు. ఇక కుంభరాశికి ధనిష్ట నక్షత్రం 3-4 పదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పదాలు, పూర్వభద్రం నక్షత్రం 1-2-3 జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి వారికి చెందుతారు. ఈ రాశికి శని భగవానుడు అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు కూడా ఎప్పుడు కోపం వచ్చినా కూడా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ యొక్క కుంభరాశి వారైతే ఒకసారిగా భయంకరంగా కనిపిస్తుంటారు. వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది, చాలా బలంగా కూడా ఉంటారు. అలాగే చాలా అహంభావం, గర్వం కూడా వీరిలో ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కానీ చేయగలము అనేటువంటి భావన, ధైర్యం, శక్తి వ్యక్తులు కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళలో మనకు క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. కోపం, ఈ గర్వం ఇవన్నీ కూడా ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా గోయింగ్ లాగా చేసుకుంటుంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తుంటారు. ఎందుకు చేయగలం, మేము ఏదైనా తలుచుకోగలని చేసేస్తాం అని చెప్పేసి చాలా వరకు కూడా కొంచెం ఈగోయిస్ట్గా ఉంటుంటారు. ఇతరుల నుంచి వీరు విమర్శలను తీసుకుంటారు. విమర్శించేవారు ఎవరైనా కానీ వీరికి నచ్చదు, వీళ్ళు చెప్తే అది జరగాలి అనే పద్ధతితో అదే తీరులోని వీళ్ళు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తుంటారని మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి మనస్తత్వమే అంతా. ఇక తమ కోపమే చల్లబడేంత వరకు వీరు ఒంటరిగానే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చూస్తే గుండెలు ఎవరైనా కానీ తడబడుతూ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారనమాట. అంత కోపంతో అంతగా రగిలిపోతుంటారు చూడ్డానికి. ఆ విధంగా వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో
అని చెప్పి అనుకునే విధానంగా వాళ్ళ ఆహార్యం కానీ వాళ్ళ మాట తీరు కానీ అలా ఉంటుందన్నమాట. సో అందువల్ల కుంభరాశి వారు చూసినప్పుడు చాలా వరకు కూడా భయం వేస్తుంటుంది ఎదుటి వారికి. ఎదుటి వారితో వీళ్ళతో మాట్లాడాలంటేనే కొంచెం భయపడేలాగా కొంచెం ప్రవర్తన వీళ్ళది తీరు అలా ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళ కోపం ఉండేటువంటి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పి జ్యోతిష నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ రాశి అందరిపైన ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా అంటే చాలా మంచివారు, చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరు కూడా బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటుంటారు. అందరిలో నేను ఉండాలనుకుంటారు. కానీ ఎవరైనా కానీ బాధపడితే మాత్రం తమలో ఉన్నటువంటి ఉగ్ర అవతారాన్ని బయటపెడతారు. అంటే ఎవరైనా కానీ వీరిని బాధ పెడితే తప్పకుండా వారికి ఉగ్ర అవతారాన్ని పరిచయం చేస్తారు. ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా అసలు తగదండి. ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయకపోవడం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మధ్యాహ్నము. కానీ వీరి ఎరగనైతే విధంగా వీరైతే మంచిగా వస్తుంది. వీళ్ళకి మంచి శుభవార్త అయితే వస్తుంది మధ్యాహ్నం 12 గంటల తర్వాత. ఆ అదృష్టం అయితే మీకైతే కలగబోతుంది. ఇంకా మీకు దగ్గరమైన వాళ్ళు ఎవరైనా ఉంటారో తమ మనసు నొప్పిస్తే మాత్రం అసలు వీరు కంట్రోల్లో తప్పి ప్రవర్తిస్తారనమాట. అంటే ఇంతగా నమ్మితే నన్ను మోసం చేశారా అన్నటువంటి భావన వాళ్ళకు వచ్చేస్తుంది. వాళ్ళు చేసేటువంటి రచ్చ అప్పుడు అలా ఇలా ఉండదు. అప్పుడు వాళ్ళ కోపాన్ని కానీ ఆందోళన కానీ మానసిక గాయాన్ని కానీ అసలు ఎవ్వరు కూడా ఆపుకోలేరన్నంతగా ఉంటారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, కంట్రోల్ తప్పిపోతారు. అందుకే వీరితో ఎవరైనా కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి నడుచుకోవాలి. ఈ రాశి వారు ఎమోషన్స్ని వాళ్ళలో వాళ్ళే ఉంచేసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరితోటి కూడా ఎమోషన్స్ని షేర్ చేసుకోరు. షార్ట్ టెంపర్ కాదు. వారి కోపం వచ్చినప్పుడు వీరి చుట్టుపక్కల ఉండే ప్రదేశంలో ఒక పెద్ద యుద్ధమే జరిగింది అనేటువంటి ఫీలింగ్ ఎవరికైనా కానీ ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట. కుంభరాశి వారిని చూడగానే అలా అనిపిస్తుంది. ఇక వీరితో పెట్టుకోవడానికి ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితుల్లో వారిని చూస్తే అసలు సహించరు. కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తుంటారు. మాటలు ఎలా మాట్లాడతారంటే ఎదుటి వాళ్ళ మాటలు విని ఎందుకు ఇంకా బతికే ఉన్నామా అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి కుంభరాశి వారి యొక్క ప్రవర్తన, వారి విధానం అలా ఉంటుంది. ఇక వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా నిజాలే అవ్వడంతో ఆ నిజాలు జీయించుకోవడం ఎదుటివారికి అస్సలు ఇష్టం ఉండదండి. అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి మొండి ధైర్యం, మొండి పట్టుదల అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక విషయంలోకి వస్తే మార్చి 16 తేదీన ఆదివారానికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంతా కూడా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. వీళ్ళ పనుల్లో వీళ్ళు బిజీ అయిపోతారు. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని రంగాల వారు చాలా అంటే చాలా ఎక్కువగా బిజీగా వీళ్ళ పనుల్లో వీళ్ళు గడుపుతుంటారు. ఆదివారం అయినప్పటికీ కూడా వీళ్ళు చేసేటువంటి పనుల్లో బిజీగా ఉంటారండి. ఇక ఎవరైతే కుటుంబంతో కలిసి చాలా అంటే ఎప్పట్లాగా కూడా ఎప్పుడు కూడా మేము వినోదపరంగా ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి వారు కుటుంబంతో కలిసి చక్కగా బయట ప్రదేశాలను చక్కగా వెళ్ళేసి వస్తారు. ప్రకృతిని ఆస్వాదించే విధానంగా అన్నీ కూడా బయటకు వెళ్ళేసి చక్కగా ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి వస్తారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా వీరికి ఎప్పటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రతికూలతనంగా మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి సమయం అంటూ ఎవరికి ఉండదు. కొంచెం అది ప్రతికూలత ఉంటాయి. కాబట్టి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శని భగవానుని ఆరాధన చేసుకోవాలి, శివారాధన చేసుకోవాలి. వీళ్ళన్నీ కూడా చేసుకోవడం వల్ల కుంభరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. ఇక రాశివారు కొంచెం కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎవరైనా సన్నిహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరితో ఏదైనా ఒక మాట అంటే వెంటనే కోప్పడకుండా వారితో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మనవారే కదా రేపటి రోజున వాళ్ళతో అవసరం ఉంటుందిలే, లేకపోతే మనవారు అన్నటువంటి విష జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తించడం మంచిది కాదు. కాబట్టి రేపటి రోజున కోపాన్ని అయితే జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మీరు వారితో ప్రవర్తించడం మంచిది. ఇక ఏం మాట్లాడుతున్నామా, అసలు ఏం చెప్తున్నామా అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకొని ప్రవర్తించాలి. మిగతా అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్చి 16వ తేదీన ఆదివారం నాడు మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి శుభవార్తలు అయితే వినేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. శుభవార్తలు అంటే వివాహానికి సంబంధించినవి కానివ్వండి, లేదా సంతానపరంగా ఎదురు చూస్తున్న అలాంటి వాటికి సంబంధించిన శుభవార్తలు అయితే రేపటి రోజున వినే అవకాశం అయితే కనిపిస్తుందంటే మీ జాతకం ప్రకారంగా. ఇక మిగతా అంతా కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్గా అంతా కూడా కుంభరాశి వారికి బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ విషయం మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. కాబట్టి కుంభరాశి వారు చాలా మంచివారే కావచ్చు కనుక ఈ సమయంలో ఏలినాటి శని ప్రభావం వలన మీరు మాట్లాడేటువంటి కొన్ని మాటలు ఇతరులను బాధ పెడుతూ ఉంటాయి. తెలిసి తెలియక చేసినటువంటి చిన్న పొరపాట్లు కావచ్చు,
లేదా ఏ పొరపాటు చేయకపోయినా మీకు చిన్న చిన్న నిందలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక వీరికి కొంతమందికి ఇలా ఉన్నప్పటికీ అదృష్టం అనేది కలిగి దరిద్రం అనేది తొలగిపోయి సంపద అనేది పెరుగుతుంది.